అండి నమస్తే. మన ఎమరాల్డ్ మిఠాయి షాపు ట్యాంక్ బండ్ దగ్గర అందరికి సుపరిచితమే. ఇప్పుడు గచ్చిబౌలి వినియోగదారులందరికీ దగ్గర కావాలని ఇంకో బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. సో వాటి వివరాలు మనం విజయరామ్ గారి సోదరుడు బెనర్జీ గారి మాటల్లో తెలుసుకుందాం. ఎమరాల్డ్ మిఠాయి షాప్ గత 25 సంవత్సరాల నుంచి నాణ్యమైన రంగులు లేని రసాయనాలు లేని మిఠాయిలను లోయర్ ట్యాంక్ బండ్ బెనరీస్ ప్రాంతాల్లో అందిస్తూ ఉంది. అయితే గచ్చిబౌలి ప్రాంతంలోని వినియోగదారులకు చేరువలోకి వచ్చింది ఈరోజు, అనగా 28 జూన్ 2025 ఇక్కడ కాజాగూడ జంక్షన్ దగ్గర కొత్త బ్రాంచ్ని ప్రారంభించామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ మిఠాయిలతో పాటు పొద్దున పూట అల్పాహారం ఉంటాయి, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, ఇంకా తాగే పానీయం ఉంటాయి. ఇవన్నీ కూడా రసాయనాలు లేకుండానే తయారు చేయబడతాయి, మైదా వినియోగం ఉండదు. అలాగే వీటి తయారీలో వాడే నూనెలు అయితే కోల్డ్ ప్రెస్ లేదా ఎద్దుగానుగ ద్వారా తీసిన నూనెలతోనే వాడతాము. మిఠాయిలకైతే ప్యూర్ ఘీ వాడతాము. అలాగే దేశవాళీ ఆవు నెయ్యి, ఆవు పాలు కూడా అందుబాటులో ఉంటాయి. అవి కూడా లూజుగా ప్యాక్ చేయకుండా, ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఏ రోజు కాదు అప్పటికప్పుడే పాలు అమ్మే ప్రయత్నం మేము గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అలాగే ఇక్కడ కూడా అవి అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు ఇంటి నుంచి స్టీల్ క్యాన్ తెచ్చుకుంటే ఆవు పాలు పెద్దగా సేకరించుకోవచ్చు. పొద్దున 2 గంటల పాటు, సాయంత్రం 2 గంటల పాటు దేశవాళీ ఆవు పాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే దేశవాళీ ఆవు ఉత్పత్తులు ప్రకృతి వ్యవసాయం అనే సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానం ద్వారా పండించినటువంటి ఉత్పత్తులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మనకి ఏ రసాయనాలు ఉపయోగించని దేశీ రైస్ భోజనం, మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్ లంచ్ దొరుకుతుందండి. సో ఒకసారి టేస్ట్ చేయండి గచ్చిబౌలి దగ్గర వినియోగదారులు. థ్యాంక్ యూ అండి. మరికొన్ని వీడియోస్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.